గణేషన్, నేను గాజువాక పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను. సార్ చెప్పండి సార్. మీ అబ్బాయిని పట్టుకొని లాకప్లో పెట్టాం. ఎందుకు? డ్రంక్ అండ్ డ్రైవింగ్. పోలీస్ స్టేషన్ ముందున్న మా జీపుని గుద్దేశారు. నా కొడుక? మీ అబ్బాయి అంటే బండిలో తను కూడా ఉన్నాడు. మొత్తం 4. అందరూ మందు కొట్టున్నారు. ఇది ఎప్పుడు సార్? అది ఇప్పుడే సార్, ఒక హాఫ్ అన్ అవర్ ముందర. ఒక్క నిమిషం సార్. కమలా. హలో సార్ చెప్పండి. అందరినీ పట్టుకుని లాకప్లో వేసాం. మీరు వచ్చి మీ అబ్బాయిని తీసుకెళ్ళండి. ఏంటండి? సార్, మా అబ్బాయి కూడా తాగేసి ఉన్నాడా? అవును సార్, అందరూ తాగే ఉన్నారు. తాగి ఉన్నారంటే మత్తులో ఏమీ లేరు. వయసులో ఉన్న పిల్లలు ఏదో బీరు గీరు తాగి ఉంటారు. నేను ఇక్కడే ఉంటాను, మీరు త్వరగా రండి. హలో సార్ చెప్పండి సార్. త్వరగా రండి సార్. ఏమండి? ఏమిటండి? నీ కొడుకుని అరెస్ట్ చేసి పెట్టారు. ఏమంటున్నారు? హలో. హలో సార్. సార్ మీరు ఒకటి చేయండి, వాడిని అక్కడే ఉంచండి. నేను పొద్దునొచ్చి తీసుకెళ్తాను. ఏంటి మీరు మాట్లాడేది? నువ్వు కొంచెం మాట్లాడుకుంటా ఉంటావా? సార్. సార్ వద్దు సార్, ఆకతాయితనంగా ఏదో యాక్సిడెంట్ చేశారు. నేను సీరియస్గా తీసుకోలేదు, ఏదో భయపడతాను. మీరు వచ్చి తీసుకెళ్ళండి. వద్దు సార్, వాడి గురించి మీకు తెలీదు. నేను ఏం చెప్పినా వింటలేదు. మూర్ఖుడు. ఈరోజు వాడిని అక్కడే ఉంచండి. సరే సార్, మీ ఇష్టం. ఉదయాన్నే వచ్చి తీసుకెళ్ళండి. వస్తాను. ఏం మనిషి అండి మీరు? పిల్లాన్ని పోలీస్ స్టేషన్లో పెడితే వాడిని అక్కడే ఉంచమంటున్నారు? దవడ వాసిపోద్ది. ఏదైనా అంటే నేను ఏం చేస్తానో నాకే తెలీదు. చులాయిగా తిరుగుతున్నాడు. చులాయి పెదవా. ఒరే పొగరబోతులు, మందు కొట్టొచ్చి మా జీపుని గుర్తారా? అది పోలీస్ స్టేషన్ ముందర. మీ టైం బాగుంది, ఇవాళ నేను వ్రతం, లేదంటే ఒక్కొక్కడికి పగిలిపోయేది. ఈరోజు మిమ్మల్ని వదిలేస్తున్నాను. ఇంకోసారి ఇలా దొరికారంటే జన్మలో బయటికి రాలేరు. సరే, మీ పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేశాను, అందరూ వస్తామన్నారు. ఏ దుష్టగడిలోనో వాళ్ళ కడుపును మీరు పుట్టుంటారు. వేస్ట్. అవును, ఇందులో శ్రీనివాస్ అంటే ఎవరు? ఓ, నువ్వేనా? నువ్వు ఉదయాన్నే వెళ్ళిపోవచ్చు. ఎందుకు సార్? అంటే మీ నాన్నకు ఫోన్ చేశాను, ఆయన ఈరోజు ఇక్కడే నేను ఉంచమన్నారు. ఉదయాన్నే వచ్చి తీసుకెళ్తామని చెప్పారు. ఇదిగో చూడు, అసలే నీకు ఒంట్లో బాగాలేదు. కొంచెమైనా భోంచేసి పడుకో. ఏమే, వాడు నీకు మాత్రమే కొడుకా? వాడు బాగుపడతాడని అలా అన్నాను. కావాలంటే చూడు, రేపు నుంచి వాడు టోటల్గా మారిపోతాడు.
ఏం లేదు, ఊరిక టచ్ చేసి చూశాను. చాలా బాగుంటుంది. ఏమయ్యా, తాళం తీసుకురా, తాళం తీసుకురా. ఎవరు? మిస్టర్ గణేష్, సార్ సార్ నేనే సార్. మీరు వెంటనే బయలుదేరి స్టేషన్కి రండి. ఇప్పుడా? అవును సార్, వెంటనే. ఏ సార్? హాస్పిటల్కి తీసుకెళ్లే లోపే ప్రాణం పోయింది. మీ అబ్బాయి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాం, హత్యా నేరం. చాలా తప్పు చేశారు. నేను పిలిచినప్పుడే మీరు వచ్చుంటే బాగుండేది. ఏమైందో చూసారా? బాబు, మీ నాన్నగారు నీతో ఏదో మాట్లాడాలంటున్నారు. ఆయనతో మాట్లాడటానికి ఇంకేమీ లేదు. ఏం బాబు, ఆ రోజు నువ్వు మీ నాన్నతో మాట్లాడలేదా? ఆయన ఎందుకయ్యా కోపగించుకున్నావు? పాపం ఆయన ఏదో మంచి జరగాలని అలా చేశారు. అది ఎలా దారి తీస్తుందని ఆయనకేం తెలుసు? ఏమయ్యా, ఇదంతా నువ్వు కావాలని చేయలేదని తెలుస్తుంది కదా, మరి జైలు ఎందుకో? కావాలని చేయలేదు, కానీ ఒక ప్రాణం పోయిందిగా, అది పోలీస్ స్టేషన్ లాకప్లో. ఊరికే వదిలేస్తారా? కోర్టు, ఎంక్వైరీ, లాయర్లు. ఇప్పుడు తలుచుకుంటే నాతో పీడకల్లా ఉంది. ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్ నా వైపు సాక్ష్యం చెప్పాడు కాబట్టి సరిపోయింది. ఉరిశిక్షకు బదులు 10 ఏళ్ళు. 10 సంవత్సరాలా? అప్పుడు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఏం చేయగలదు పాపం. తీర్పు చెప్పిన రోజు కోర్టులో బోరున ఏడ్చింది. పాపం. అవును, జైల్లో చాలా కష్టాలు పెడతారట. మొదటి రోజే మొదలైంది. పేరు? రవికుమార్. వయసు? 30. పెట్టేసెలు. పేరు? రేయ్ ఆటగాడిదా, నీకు ప్రత్యేకంగా చెప్పాలా? పేరు చెప్పరా? శ్రీనివాస్. శ్రీనివాసు. వయసు? 21. చెయ్యటి. చెయ్యివరా. ఏంట్రా వచ్చిన వెంటనే టెన్షన్ పెడుతున్నావు? ఇంకా 10 ఏళ్ళు ఉండాలిరా ఇక్కడే. రారా, చెయ్యిపు. చెయ్యివరా అంటుంటే. ఏంటి ఇక్కడ గొడవ? సార్, ఏలు ముద్ర పెట్టనంటున్నాడు సార్.
నేనెవరో నీకు తెలియదు. బుద్ధిగా వేలుముద్ర వేయి.